పరిస్థితి లేదు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాల వల్ల ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. మనకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మొదలై రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కొంచెం ముందుపడ్డ ప్రాజెక్టులు ఏంటంటే కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ప్రాజెక్టులు. అదేవిధంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, అక్కడ ఉన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్లో మూసీ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు, రాజోల్ బండ్ డైవర్షన్ స్కీమ్, ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. వీటన్నిటికి కలిపి మనం వాడుకుంటున్నాయి. ఈవెన్ ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, కొంత రంగారెడ్డి జిల్లా, ఈ 4 జిల్లాలలో కూడా మనం వాడుకుంటున్న ప్రాజెక్టులు ఏంటంటే కేవలం 299 టీఎంసీలు కూడా పూర్తిగా మనం వినియోగించుకోలేని పరిస్థితి 2014లో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ తరఫున చీఫ్ ఇంజనీర్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏం చేశారు కృష్ణా బోర్డు ముందట అంటే, మనం వాడుకోవడానికి అక్కడ అవకాశం లేనప్పుడు వాటా ఎందుకు తీసుకోవాలి, ముందైతే మీరు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోండి, ఇది 1 సంవత్సరం కోసం తాత్కాలిక ఒప్పందం అని చెప్పి అనుకున్నాం. అయితే మనం తర్వాత ఏం చేశాం, 2016 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా కింద ఆయకట్టు డెవలప్ చేసుకున్నాం. మనకు అక్కడ నీళ్లు బాగా అవసరమైనాయి. ఎస్ఎల్బిసి కూడా పూర్తి స్థాయిలో మనకు నీళ్లు అవసరమైనాయి. లెఫ్ట్ కెనాల్ కూడా మనకు ఒరిజినల్ ఆయకట్టు ఏదైతే 6 లక్షల ఎకరాలు ఉందో ఖమ్మం జిల్లాది కానీ ఇటు నల్గొండ జిల్లాది కానీ దానికి కూడా అవసరమైనవి. ఇవన్నీ కూడా మనము మిషన్ కాకతీయ ద్వారా చెరువులను కూడా బాగు చేసుకున్నాం. కాబట్టి మనకి నీళ్లు చాలడం లేదు. 1 సంవత్సరం కోసం తాత్కాలిక ఒప్పందం అది. తప్పకుండా మాకు నీళ్ళని పెంచాలి, మా వాటా పెంచాలి అని చెప్పి మనం ఆ రోజు నుంచి ప్రతి మీటింగ్ మినిట్స్ మీరు తెప్పించుకోండి. ఒక మీడియా ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంటే అబద్ధాలు ఆడుతున్నప్పుడు, ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా పోయినప్పుడు మీడియా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే తప్పకుండా ఈ రికార్డ్స్ అన్ని కూడా మీకు వాళ్ళు ఇచ్చినట్టయితే మంచిదే, ఇవ్వకపోయినట్టయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కృష్ణా బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీకు గుర్తుండాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వాకౌట్ చేశాడండి. ఓకే, వాళ్ళ మొండి వాదన. ప్రకాష్ గారు ఓకే, మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం చేసి సాధించుకున్నాం నీళ్లు నిధులు నియామకాల కోసం. అయితే 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు. సో కొంత చంద్రబాబుతో సఖ్యత లేదు కేసీఆర్కి, ఎందుకంటే మరి ప్రత్యేక రాష్ట్ర కోసం చంద్రబాబు ఇష్టం లేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం. సో దాంట్లో కొంత అప్పుడు ఈ నీటి వాటాల విషయం అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ 2019లో మాత్రం ఏపీలో జగన్ వచ్చారు ముఖ్యమంత్రిగా. మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండే. సో ఒక ఫ్రెండ్షిప్ అనేది బాగానే కనిపించింది. ఫస్ట్ 6 months అది కూడా ఫ్రెండ్షిప్. మీకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి, చంద్రబాబే బెటర్ జగన్ తో పోలిస్తే. ఎందుకంటే కనీసం కొన్ని రూల్స్ ప్రకారంగానైనా మాట్లాడగలుగుతాడు. కానీ జగన్ అంతా కూడా మోటు పద్ధతి అండి. ఆయన ఇంత ప్రగతి భవన్కి వచ్చిండు, మాట్లాడిండు, అన్ని విన్నాడు, టెక్నికల్ కమిటీలు వేసిన తర్వాత కమిటీలు 5 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఈ 5 రిపోర్ట్లు కాదని బనకచర్ల మీద పాత ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వ్యాప్కోస్తో చంద్రబాబు నాయుడు ఏదైతే 2016లో వ్యాప్కోస్కు డబ్బులు కట్టి ఈ బనకచర్ల రిపోర్ట్ కోసం ఆ రోజు సర్వే చేయించాడో ఆ రిపోర్ట్ వాళ్ళు 2019లో జగన్కి ఇచ్చారు. ఇవ్వగానే ఏకపక్షంగా చర్చలు ఆపేశారు. టెక్నికల్ కమిటీ రిపోర్ట్లను పక్కకు పెట్టిండు. గుత్ప ఉన్నోందే బర్రె అన్నట్టుగా అక్కడ 798లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్లాన్ చేశాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలైనవి. సుప్రీంకోర్టు, తర్వాత ట్రిబ్యునల్, తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖ, కేఆర్ఎంబి దగ్గర కేసీఆర్ గారు కొట్లాడకు దిగాడు. ఆ రోజు నుంచి మాటలు లేకుండా ఆ ఫస్ట్ 6 నెలలే హనీమూన్ జరిగింది. కానీ తర్వాత ఆయన ఇంత మంచిగా చెప్పినా కూడా జగన్ పెడచెవున పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే మరి ఇది చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు తప్ప స్నేహం గురించి ఆలోచించాడు. మరి అదే ఈక్వల్ గా ప్రకాష్ గారు జగన్ గారు ప్రగతి భవన్కి వచ్చారు. సరే 6 నెలలు ఉన్నారు. కేసీఆర్ కూడా రాయలసీమకు వేరు, రోజా పెట్టిన రొయ్యల పులుసు తిన్నారు. మరి మాకు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పారు. కనుకనే మరి తెలంగాణకు కృష్ణానది నీటి వాటాలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సార్ ఏం చెప్తారు? మీరు రిపోర్ట్స్ అన్ని ముందర పెట్టమనండి. ఇప్పుడు అందరిలాగా గాలి మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడకూడదు. ఎక్కడ అన్యాయం చేసిండో ముందు పెట్టమనండి. మొత్తం రికార్డ్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి దగ్గర మీటింగ్స్ జరిగినాయి, ప్రతి సంవత్సరం జరిగినాయి. ప్రతి సంవత్సరం వాటర్ అలొకేషన్ మీద వాకౌట్ చేయడము, నిలదీయడము, ప్రొటెస్ట్ చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మరి పోయిన సంవత్సరం ఎందుకు సంతకం పెట్టిండండి? అది 1 year కోసమే కదా.
ఇప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ అగ్రిమెంట్ బయట పెట్టమనండి, వాళ్ళు బయట పెట్టకపోతే మేము బయట పెడతాం.